దీనికంటే నాకు బ్యాచిలర్సే బెటర్ అనిపిస్తుంది. ఏంటో ఆయిల్ ఏంటో ఎందుకు తీసారో దేవుడా, ప్రతి దాని మీద ఎంత డస్టో. మై గాడ్, ఎలా పడితే చిందర వందర. పూజ గది అయితే మరి బూజు కూడా పట్టేసింది. అట్లీస్ట్ కనీసం తను పూజ కూడా చేసినట్లు లేడు. ఎనీవే, మీరు ఇంట్లో లేకపోతే మీ హస్బెండ్ ఎలా ఉంచుతారో ఇల్లు అనేది కామెంట్ చేయండి నాకు. వంటగది చూసాను సార్, ఏంది అలా ఉంది? బాగానే ఉంది, నీట్గా. నీకన్నా నీట్గా చేస్తే నాకన్నా నీట్గా చేసా. చూసావా? నువ్వు మట్టేసి ఉంటావు. చూడండి గ్యాస్ ఎలా అన్నాడు. నచ్చు రంగానే నాకు ఇంకా అదే పని, మట్లేసుకోవడమే ఇంకా. హాయ్ గాయ్స్, మేమైతే ఇవాళే వచ్చింది, కానీ మా డాడీ చాలా రోజులు ఉన్నాడు ఇక్కడే. కానీ మా డాడీ పెంట చేశాడు, కానీ మా మమ్మీ ఇది చేశారు చెప్తున్నాడు. పాపం తనేది చెప్పడానికి ట్రై చేస్తుంది, బట్ మీకు అర్థమైంది అనుకుంటా. అది గాయ్స్ సంగతి. నేను ఇంకా మీకు మొత్తం చూపించలేదు. బయట వరండా ఉంది, బట్ ఇప్పుడు నైట్ అయింది కాబట్టి అది కనిపించదు. రేపు మార్నింగ్ మీకు శుభ్రం చేయకముందు చూపించి, శుభ్రం చేసిన తర్వాత కూడా ఎలా ఉందో చూపిస్తాను. అది ఇప్పుడు తీద్దాము అంటే అది సెట్ కాదని, అది మీకు పార్ట్ 2లో చూపిస్తాను ఇల్లు ఎలా ఉంటుంది ఏంటని. మై గాడ్, కొంచెం ఇది బెటర్. నేను ఒప్పుకుంటా, ఇది కొంచెం బెటర్ అనేది. అంటే స్మాల్ లిటిల్ బిట్ అంత బెటర్ అనమాట. ఎందుకంటే అట్లీస్ట్ కనుక శుభ్రం చేశాడు. వంటగది మాత్రం పెంట చేసిండు. సో చూడండి, ఇది టప్ చైర్ అనిపిస్తుందా? అది టప్ చైర్ ఎలా ఉంది? ఎవరైనా వస్తే ఎలా ఎక్కడ కూర్చుంటారు? వాటి మీద కూర్చుంటారా? దేవుడా. మెట్లు, అక్కడ పైన స్టెప్స్ ఉన్నాయి, పక్కన వరుసంది ఉంది, వెనక పెద్ద వరండా ఉంది, వెనక మెల్ల ఉంది బాగా. అది అంతా క్లీన్ చేసుకోవాలి. సో మీరైతే కనుక ఇప్పటికీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జయారామ్ 63 అండ్ ఒక లైక్ వేసుకోండి. అండ్ మెయిన్గా ఏంటంటే మీ హస్బెండ్స్ కూడా మీరు ఇంట్లో లేకపోతే ఇల్లు ఎలా మెయింటైన్ చేస్తారో నాకు కామెంట్ చేయండి. బాయ్ గాయస్.